అందరికీ నమస్కారం. అందరికీ భగవద్గీత. మనం ఇప్పుడు 18వ అధ్యాయం నేర్చుకుంటున్నాము. అధ్యాయం పేరు భక్తి యోగం. ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఈరోజు 9, 10 శ్లోకాలు నేర్చుకుందాము. 9వ శ్లోకం. అత చిత్తం సమాధాతున్ న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామి చాప్తుం ధనంజయ. అత చిత్తం, ఇక్కడ తా మహాప్రాణాక్షరము. అథ చిత్తం సమాధాతున్, ఇక్కడ దా కూడా మహాప్రాణాక్షరం. ధాతున్ కాదు, ధాతున్. ఇక్కడ తుమ్ అనకూడదు, తున్ బ్రాకెట్లో నా పొల్లుగా ఉంది కదా, దాన్ని పలకాలి. సమాధాతున్ న శక్నోషి మయి స్థిరం, ఇక్కడ సా అనకూడదు, ష నష పైన ఆఘాతం ఉంది కనుక కాని పొల్లుగా తీసుకోవాలి. నశక్నోషి మయి స్థిరం, ఇక్కడ ఈకి కూడా పైన ఆఘాతం ఉంది కనుక సాని పొల్లుగా తీసుకోవాలి. మయి స్థిరం, సాకి కింద తావత్తుంది, అది మహాప్రాణాక్షరం కనుక స్థిరం. నశక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో, ఆకి పైన ఆఘాతం ఉంది, ఇక్కడ బా మహాప్రాణాక్షరము. ఆ తర్వాత బాని సగం అక్షరం తీసుకోవాలి. అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. పూర్తి శ్లోకం ఒకసారి. అత చిత్తం సమాధాతున్ న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామి చాప్తుం ధనంజయ. ఇప్పుడు నేను చెప్తాను, నా వెనకాల మీరు చెప్పండి. అత చిత్తం సమాధాతున్, అత చిత్తం సమాధాతున్ న శక్నోషి మయి స్థిరం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. మామిచ్చాప్తుం ధనంజయ. ఒకసారి పూర్తి శ్లోకము. అత చిత్తం సమాధాతున్ న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. ఇప్పుడు 10వ శ్లోకం నేర్చుకుందాము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అభ్యాసేప్యసమర్థోసి, ఆకి పైన ఆఘాతం ఉందండి, బా మహాప్రాణాక్షరము, దానికి యావత్తుంది. అభ్యాస అభ్యాస అభ్యాస. తర్వాత సేక్ కూడా ఆఘాతం ఉంది కాబట్టి పాన్ సగం పొల్లు తీసుకోవాలి. అభ్యాసేప్య సమర్థోసి, ఇక్కడ రోకి తా మహాప్రాణాక్షరం అండి, ఒత్తు. సమర్థోసి మత్కర్మ, మాకి పైన ఆఘాతం ఉంది కనుక తాని సగం అక్షరం తీసుకోవాలి. తాకి కావత్తుంది, మళ్ళీ రాకి మావత్తుంది. మత్కర్మ మత్కర్మ పరమో భవ మదర్థమపి, ఇక్కడ రాకి తావత్తుంది, మహాప్రాణాక్షరము థ అని పలకాలి. మదర్థమపి కర్మాణి, ఇక్కడ రాకి ఆకారం ఉంది, మావత్తుంది. కర్మాణి, నీ కాదండి అనాలి కనుక
ని అని పలకాలి. కర్మాణి, నీ అని పలకూడదు, ని. కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. కుర్వన్, ఇక్కడ రాకి పైన ఆఘాతం ఉంది, వావత్తుంది. కుర్వన్, ఇక్కడ నాకి సావత్తుంది. కుర్వన్ సిద్ధి, నాని దీంట్లో తీసుకొని సిద్ధి. కుర్వన్ సిద్ధి మవాప్స్యసి. నేను చెప్తాను ఇప్పుడు, నా తర్వాత మీరు చెప్పండి. అభ్యాసేప్యసమర్థోసి. అభ్యాసేప్యసమర్థోసి. మత్కర్మ పరమో భవ. మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి. మదర్థమపి కర్మాణి. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. సరే, పూర్తి శ్లోకము. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ. మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. ప్రియమైన ఓ అర్జున, ధనంజయ, నీవు స్థిరముగా నాపై మనస్సును లగ్నం చేయి సమర్థుడవు కానిచో భక్తి యోగాలోని విధి విధానములను అనుసరించుము. అట్లు నీవు నన్ను పొందు కోరికలను వృద్ధి చేసుకొనుము అని శ్రీకృష్ణ భగవానుడు 9వ శ్లోకంలో చెప్పుచున్నారు. ఇప్పుడు 10వ శ్లోకం యొక్క అర్థం చూద్దాం. నీవు భక్తి యోగ నియమములను అభ్యసించలేకపోయినచో నా కొరకు కర్మను అనుసరించుటకు యత్నింపము. ఎందుకనగా నా కొరకు కర్మ చేయుట ద్వారా నీవు పరిపూర్ణత్వమును సాధించగలవు అని 10వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పుచున్నారు. ఈరోజు ఈ 2 శ్లోకాలు నేర్చుకుందాం. రేపు మరొక 2 శ్లోకాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆశీర్వదించండి.